హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్మిలారెడ్డి04. ఐ హోప్ యూ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ గైస్ మీరందరూ నా పాత వీడియోస్ అయితే చూసారనుకుంటున్నాను. చూడకుంటే వెళ్ళి చూసేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే కన్ఫామ్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం అయితే వీడియోలకైతే ఎంటర్ అయిపోదాము. లెట్స్ గో గైస్. ఆల్మోస్ట్ మీ అందరికీ నా థంబ్నెయిల్ చూడగానే అర్థమైంటుంది. నేనైతే ఫలక్నామా అమ్మవారి టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో నా దర్శనం ఎలా జరిగిందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మార్నింగ్ అరౌండ్ 6 వరకు అయితే లేసాను. ఇంకా వెంటనే ఫ్రెష్ అయితే అయిపోయాను. బికాస్ చాలా ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వమన్నారు అనమాట నా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కంఫర్టబుల్గా ఉండేటట్లు కుర్తా సెట్ అయితే వేసేసుకున్నాను. డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం నాకైతే అస్సలు ప్రాబ్లం కాదు, ఏదో ఒకటి వేసేసుకుంటాను. బట్ ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవడం చాలా కష్టం నాకైతే. నా దగ్గర అయితే ఎక్కువ పేర్స్ ఏమి ఉండవు, చాలా తక్కువ ఉన్నా కూడా వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదు. నా స్కిన్ కేర్ గురించి చెప్పాలంటే ఎలాంటి క్రీమ్స్ కానీ మేకప్ ఫౌండేషన్స్ ఏమి అప్లై చేసుకోను. జస్ట్ ఒక మాయిశ్చర్ అప్లై చేస్తాను, ఇంకా దట్స్ ఇట్. అలానే ఐకి అయితే కొంచెం మేకప్ చేసుకుంటాను అనమాట. ఐ షేడ్స్, ఐ ల్యాషెస్ ఇవి వేసుకుంటాను అంతే తప్ప ఇంకెలాంటిది యూస్ అయితే చేయను అనమాట ఫేస్కి. నార్మల్గా అయితే నేను బయటికి వెళ్ళిన ఫంక్షన్స్కి వెళ్ళినా ఎప్పుడు కామన్గా యూస్ చేసేది ఒక లిప్స్టికేనండి. ఇంకా ఎలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఎప్పుడు యూస్ చేయలేదు. మేబీ యూస్ చేసినా అవి కన్ఫామ్గా మీకైతే చెప్తానమాట. నాకు లిప్స్టిక్ ఒక్కటే చాలా ఇష్టం, సో అదొక్కటే కన్ఫామ్గా పెట్టుకుంటాను. ఈ రీసెంట్ టైంలో ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూసి లాస్ట్కి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ పింక్ కలర్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బరువు ఉన్నాయి. అలానే ఇంకా నేను టెంపుల్కి వెళ్తున్నా కదా, ఇంత హెవీవి ఎందుకు ఈ డ్రెస్లే కనిపించి సో ఇలా లైట్ వెయిట్ ఉన్న ఈ సింపుల్ కమ్మలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కన్ఫామ్గా నేను హ్యాండ్కి బ్రాస్లెట్ ఉన్నా కూడా, ఒక వాచ్ కట్టుకున్నా కూడా నేను ఇలాంటి బ్యాంగిల్స్ అయితే పక్కాగా పెట్టుకుంటాను అనమాట. నాకు అవైతే చాలా ఇష్టం. సో ఇంకా హ్యాండ్కి బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. టోటల్గా రెడీ అయిపోయాను. జస్ట్ హెయిర్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సో కంప్లీట్గా అయితే ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. కొంచెం లిప్స్టిక్ ఎక్కువైంది, ఎందుకంటే అది ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవడంలో తప్పులేదనిపించింది నాకైతే. ఏంటబ్బా ఫేస్లో ఏదో మిస్ అవుతుంది అని చూసుకుంటే బొట్టు మిస్ అయ్యాను అనమాట. బొట్టు కాదు, కుంకుమ బొట్టు అయితే మిస్ అయ్యాను. నేను వెస్టర్న్ వేసుకున్న, ట్రెడిషనల్ వేసుకున్న కన్ఫామ్గా కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటాను. బట్ నార్మల్గా అయినా కూడా స్టిక్కర్ పెట్టుకోకుండా అస్సలు ఉండలేను అనమాట. నా ఫ్రెండ్స్ కానీ నా పేరెంట్స్ కూడా స్టిక్కర్ లేకుండా చూస్తే కన్ఫామ్గా అరుస్తారనమాట. ఫైనల్గా 7:30 వరకు అయితే రెడీ అయితే అయిపోయాను. నేను ఉప్పల్కి వెళ్ళాలి కాబట్టి, నేను ఉండే ఏరియా నుంచి ఉప్పల్కి ఆల్మోస్ట్ ఒక 1.5 hours అలా పడుతుంది కాబట్టి, సో ఇంకా నా ఫ్రెండ్స్ కూడా 9 వరకు వచ్చేయమని చెప్పారు కాబట్టి నేను 7:30 వరకు అయితే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాను. కరెక్ట్ ఆ టైం వరకు అయితే రెడీ అయిపోయాను. ఫైనల్గా నా లుక్ అయితే ఇది గైస్. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అలాంటి రింగ్స్ పెట్టుకోవడం, అవి అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇంకా బస్ అయితే ఎక్కేసాను అనమాట. నేను ఉండే ఏరియా నుంచి మెహదీపట్నంకి అయితే బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాను. అయితే టికెట్ తీసుకోనక్కర్లేదు, ఎందుకంటే మనకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఫ్రీ అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇంకా అలానే నాకైతే చాలా నిద్ర వస్తుంది, ఎందుకంటే నాకు సాటర్డే కూడా ఆఫీస్ ఉన్నింది కాబట్టి అస్సలు నిద్ర లేదు. సండే రోజైనా ప్రశాంతంగా పడుకుందామంటే ఎగ్జాక్ట్గా సాటర్డే రోజే నైట్ ఫోన్ చేసి ఇలా ఫలక్నామా అమ్మవారి టెంపుల్కి వెళ్దాము వస్తావా అని నా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేశారు. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు, 5 years నుంచి హైదరాబాద్లో ఉన్నా ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఇంకా కరెక్ట్గా పిలిచారు, ఇంకా వెళ్దాము అనుకొని నా ఫ్రెండ్స్కి అయితే ఓకే అయితే చెప్పేశాను. వాళ్ళు చెప్పిన టైం కన్నా నేను ముందే ఒక 15 minutes అయితే ఉప్పల్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా వాళ్ళు నన్ను పిక్ చేసుకున్నారు. సో మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నాకైతే కార్లో ఫ్రంట్ సీట్ అయితే చాలా ఇష్టము. నా ఫ్రెండ్స్ ఎవరు కూర్చున్నా కూడా అస్సలు ఒప్పుకొని వాళ్ళని దించి మరీ నేనే కూర్చుంటాను. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా నాకు అంతే సపోర్ట్ చేస్తారు, అంతే కేరింగ్ కూడా చూసుకుంటారు. వీళ్ళనైతే కలవక చాలా డేస్ అయిపోయింది.
మ్యాక్సిమం నేను హైదరాబాద్లో అన్ని టెంపుల్స్ కవర్ చేయడానికి కారణం తనే అండి, ప్రణయ్. చాలా అంటే చాలా బాగా టెంపుల్స్కి అయితే తీసుకెళ్తాడనమాట. నాకు మెయిన్గా ఇలా బయటకి పబ్స్కి కానీ ఇలాంటి కొన్ని పార్టీస్కి అలా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అదే టెంపుల్కి అని చెప్పండి, ఓపిక లేకుండా మరీ రెడీ అయితే టెంపుల్కి వెళ్ళిపోతాను, అంత ఇష్టం అనమాట. వన్స్ టెంపుల్ అయ్యాక ఇంకా మేము లంచ్కి అలా వెళ్తాం ఎప్పుడు. అంతే నా ప్రపంచం. ఇంకా టెంపుల్కి వెళ్ళామా, తిన్నామా, ఇంకా ఎక్కడైనా ప్లేసెస్ ఎగ్జిబిషన్స్ అలాంటివి తిరిగామా, అంతే. ఇంకా షాపింగ్ అంటావా, అది ఆబ్వియస్లీ అందరూ చేస్తారు, అందరికి ఇష్టమే. ఇంకా ఫైనల్గా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఉప్పల్ నుండి మాకు ఇక్కడ ఫలక్నామా ఏరియాకి రావడానికి ఒక 20 minutes అయితే పట్టింది. కన్ఫామ్గా టెంపుల్కి వస్తే మాత్రం నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో ఒక 3 పూలు తీసేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి కావాల్సిన టెంకాయ పూలు కూడా తీసుకున్నాను అనమాట. నార్మల్ డేస్ కన్నా ఈ టెంపుల్ అయితే సండే రోజు చాలా రష్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి చాలా పెద్దగా లైన్ ఉండింది, కానీ 10కి వెళ్ళినా కూడా అంతమంది రష్ అయితే ఉన్నారు. లక్కీగా మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను హైదరాబాద్లో చాలా టెంపుల్స్కి వెళ్ళాను, ఎప్పుడు ఇంత మంచి దర్శనం అయితే జరగలేదు. లైక్ విఐపి దర్శనమే అనుకోవచ్చు. చూడండి, అమ్మవారి దగ్గరుండి మరి మేము దర్శనం చేసుకుంటున్నాము. మంచిగా హారతి ఇచ్చారు, అక్కడ పూజ కూడా చేసుకున్నాం అనమాట. తనే స్వయంగా ఇట్లా పూజ చేసి అతనే బ్యాంగిల్స్ ఇచ్చాడు. అమ్మవారి దగ్గర ఉన్న బ్యాంగిల్స్, ప్రసాదం, అలానే పూలదండలు కూడా ఇచ్చారు. ది బెస్ట్ దర్శనం అయితే చెప్పొచ్చు నా లైఫ్లోన. నార్మల్గా నేను ఫలక్నామా టెంపుల్ అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ లాగా అలా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడైతే అమ్మవారికి ఎలాంటి స్టే అయితే లేదనమాట, చెట్టు కిందే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మాకు దర్శనం చేపించిన బ్రో అయితే తనే అనమాట. వీళ్ళందరూ అతనితో సెట్ చేపించారు. సో ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా మనం తనకు ఫోన్ చేస్తే ఇంకా మంచి దర్శనం చేపిస్తాను అని చెప్పాడు. చాలా బాగా కూడా పరిచయం అయిపోయాడు. ఇంకా అమ్మవారిని చూస్తూ అలానే కాసేపు ఉండిపోయాను అనమాట. అంత బాగా రెడీ చేశారనమాట. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనం ఏదైనా మొక్కున్నప్పుడు ఎగ్జామ్ గురించి కానీ ఇంకా లైఫ్ గురించి కానీ ఏదో ఒకటి అనుకుంటాం కదా, అప్పుడు ఆ మొక్కుకు తగ్గట్టుగా ఇక్కడ ముడుపు కడితే కన్ఫామ్గా నెరవేరుతుందని చెప్తారంట. సో నేనైతే ఇలాంటిది ఏం కట్టలేదనమాట. మేబీ నెక్స్ట్ టైం వెళ్తే కన్ఫామ్గా కట్టాలని అనుకున్నాను. ఏమవుతుందో చూసేద్దాం. మరి అమ్మవారు ఎప్పుడు పిలుచుకుంటుందో అని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. 5 years ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు, బట్ ఇప్పుడు కలిసి వచ్చిందేమో అనిపించింది నాకైతే. ఇంకా ఇలా మంచి బ్యాంగిల్స్ అయితే ఇచ్చేసారు. నాకు బ్యాంగిల్స్ తీసుకోవడం కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇంకా వెంటనే వేసేసుకున్నాను. ఇంకా మేమైతే అగైన్ మరి ఉప్పలకైతే స్టార్ట్ అయిపోయాము. ఇలా ఫ్లవర్స్, నిమ్మకాయలు చాలానే ఇచ్చారు. ఇలా టెంపుల్కి వెళ్ళొచ్చి మనకు నచ్చినట్లు దర్శనం జరిగితే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఆ రోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నానంటే మాటలో చెప్పలేను అనమాట. అంత హ్యాపీగా అయితే ఉన్నాను. దర్శనం చేసుకొని ఇంక ఉప్పల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయితే అయిపోయింది. ఇంకా చాలా ఆకలితో అయితే ఉన్నాను అనమాట. టిఫిన్ తిందామని ఇంకా తాజా టిఫిన్స్కి అయితే వచ్చేసాము. నేను మ్యాక్సిమం బీటెక్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇక్కడికే వచ్చేదాన్ని. చాలా బాగుంటుంది టిఫిన్ అయితే. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ చాలా ఫేమస్ అనమాట. విత్ చట్నీ అయితే ఆసమ్ అనుకోండి. నేను బెస్ట్ టిఫిన్ ఏదైనా తిన్నాను హైదరాబాద్లో అంటే తాజా టిఫిన్స్ అయితే చెప్తాను. ఇది ఎక్కువగా ఉప్పల్ సైడే ఉంటుంది. నేను ఎప్పుడు గచ్చిబౌలి సైడ్ అటు ఎప్పుడు చూడలేదన్నమాట. ఇంకా ఉప్పల్ సైడ్ కన్ఫర్మ్ వెళ్తే ఈ హోటల్ని నేను ప్రిఫర్ చేస్తాను. నాకు ఎంతో ఇష్టమైన పన్నీర్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను ఇక్కడ పన్నీర్ దోశ చాలా బాగుంటుందంటే, ఇంకా వాళ్ళు కూడా ఆర్డర్ చేసేసుకున్నారు. నాకైతే ఒక దోశ తిన్నాక ఇంకా ఏదైనా తినాలనిపించింది, బట్ ఫుల్ టైట్గా అనిపించేసరికి సరే ఒక దోశ తినేద్దాం అన్నట్లు అదొకటి తిని సరిపెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళు నన్ను అయితే ఒక స్టాప్ దగ్గర డ్రాప్ చేసేసి వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను మరీ బస్ ఎక్కేసి హాస్టల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. వాళ్ళు మెట్రోకి వెళ్ళొచ్చు కదా అంటారు. నాకు మెట్రోకి వెళ్తేనే చాలా లాంగ్ అవుతుంది. డైరెక్ట్ నా హాస్టల్ వరకు అయితే బస్సు ఉంటుంది కాబట్టి ఇంకా మోస్ట్లీ నేను బస్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎలాగో ఫ్రీనే కాబట్టి ఇంకా బస్సు ఎక్కితే తప్పేముంది చెప్పన్నట్లు బస్సు ఎక్కేసాను. కాసేపు పడుకున్నాను. ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. మా వాళ్ళు అయితే ఈవినింగ్ వరకు ఉండొచ్చు కదా, ఈవినింగ్ మేమే డ్రాప్ చేస్తాము అని చెప్పారు. ఇలా రెస్టారెంట్కి వెళ్దాం, బయటకు వెళ్దాం అన్నారు. బట్ నాకు అస్సలు ఓపిక లేదు. నాకు నార్మల్గా సండే ఆర్ ఏదో రొటేషనల్ వీక్ ఆఫ్స్ కాబట్టి ఉన్న టైంలోనే వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, ఇంకా నా వర్క్స్ చేసుకోవాలన్నట్లు చెప్పేసాను అనమాట. నెక్స్ట్ టైం కలుద్దాం, ఇప్పుడు అసలు ఓపిక లేదు, మెయిన్గా నాకు చాలా నిద్ర వస్తుందని చెప్పేశాను. ఇంకా వాళ్ళు అసలు నన్ను పంపివ్వాలని లేదు, బట్ ఇంకా నాకు ఓపిక లేదు కాబట్టి వచ్చేసాను అనమాట.
హాస్టల్కి వచ్చేసరికి 1:30 అయితే అయిపోయింది. ఇంకా మెస్లో అయితే ఫుడ్ పెట్టేశారు. మరి ఆఫ్టర్నూన్ స్కిప్ చేస్తే ఈవినింగ్ వరకు ఆకలితో ఉండలేనన్నట్లు ఇంకా మెస్కి వెళ్ళేసి ఏదో కొంచెం బగారా రైస్ అలానే ఆలు కర్రీ అయితే తినేసాను. దాన్ని ఆలు కర్రీ అంటారు, పన్నీర్ కర్రీ అంటారు, నాకైతే తెలియదు. రెండు మిక్స్ చేసి చేస్తారు కాబట్టి నేను ఒక పన్నీర్ ముక్కు ఉంటుంది, దాన్ని ఎందుకు పన్నీర్ కర్రీ అని చెప్తాను చెప్పండి. సో నేను ఆలు కర్రీనే అంటాను అనమాట. ఇంకా వెంటనే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయితే అయిపోయాను. మొత్తం డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను. పడుకుందాము అనుకున్నాను. బట్ ఆ రోజు సండే కాబట్టి మా రూమ్లో అందరూ ఫోన్లు మాట్లాడుకుంటే చాలా బిజీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు నా కోసం ఎందుకు ఫోన్లు మాట్లాడడం ఆపుతారు చెప్పండి. ఇంకా నేనే అడ్జస్ట్ అయి పడుకున్నాను. ఒక 1 hour కూడా సరిగ్గా నిద్రపోలేదు. బికాజ్ నాకు ఇంకా అంతా సౌండ్ చేస్తూ ఉంటే అస్సలు నిద్ర పట్టదు. కాసేపు అయితే ఫోన్ చూసాను. ఇంకా అలాగే కొన్ని వీడియోస్ అయితే పెండింగ్ ఉంటే అవి ఎడిట్ చేసుకున్నాను. ఇంకా రూమ్లో ఉండి చిరాకు వచ్చేసరికి కాసేపు అయితే బయటకు అయితే వచ్చేసాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది బయటికి రాగానే. ఇంకా అలా కాసేపు విండో నుంచి బయట వ్యూ చూస్తూ అలానే ఉండిపోయాను. చాలా చిరాకు వచ్చింది ఆ రోజు. బట్ మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా మనమే అడ్జస్ట్ అవ్వాలన్నట్లు ఇంకా కాసేపు బయట టైం అయితే స్పెండ్ చేశాను. ఇంకా ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ అయితే ఏం చేసేది లేదు, జస్ట్ తిని పడుకోవడమే అన్నట్లు. ఇంకా ఎలాంటి వీడియో అయితే చేయలేదన్నమాట. ఐ హోప్ యూ గైస్ మీ అందరికి వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అలాగే స్కిప్ చేయకుండా చూసింటారని కూడా అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసేటట్లుంటే నా ఛానల్ని కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అయితే ఉంటుంది. నేను వన్స్ వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీరు లైక్ చేయండి. అలాగే మీకు ఇష్టమైతే నా ఛానల్ని షేర్ కూడా చేయండి. జాయిన్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గైస్. మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. నా షార్ట్స్ వ్లాగ్స్ చూసే వాళ్ళ అందరికీ చెప్తున్నాను, నేనైతే ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాను. సో కన్ఫామ్గా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హ్యాపీ, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. ఓకే గైస్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.